నమస్కారం. వెల్కమ్ టు The Frost Family channel. మిల్లెట్సా? అమ్మో! అలా అనుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. ఉప్మా. నేను వాడుకుంటున్నాను ఊదల రవ్వ, ఇంగ్లీష్లో బార్న్యార్డ్ మిల్లెట్. ఈ శనగపప్పు పోపు కోసం మొన్న ఉప్పిడి పిండి రెసిపీలో అమ్మ శనగపప్పు నానేసింది అని చెప్పాను కదా, అలా నచ్చింది నాకు. అందుకోసం ఈరోజు కూడా ఇలా అలా ఊదల రవ్వ, శనగపప్పు రెండింటిని విడివిడిగా 3 గంటలు నానబెట్టుకున్నాను. ఉప్మా చేయడానికి 10 నిమిషాల ముందు ఈ అనపగింజల్ని కూడా ఉడికించుకుంటున్నాను. వీటిని కూడా ఉప్మా కోసమే వాడుతున్నాను. శనగపప్పుని నానబెట్టిన నీళ్ళని వాడుకోవటం లేదు, వాడకూడదు కూడా. కాబట్టి ఈ పప్పుని నానబెట్టిన నీళ్ళని పూర్తిగా తీసివేసుకోవాలి. ఈ ఉప్మా కోసం 1 కప్ రవ్వ తీసుకుంటే 3 కప్స్ వాటర్ అవసరం పడతాయి. పోపులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేశాను. అయితే మిల్లెట్ రవ్వ నానబెట్టిన నీళ్ళని పారపోసుకోకూడదు, ఈ ఉప్మాలోకే వాడుకోవాలి. అండ్ ఉప్మా కోసం 1:3 రేషియోలో వాటర్ అవసరం పడతాయి. కాబట్టి రవ్వని నానబెట్టిన నీళ్ళు, అనపగింజలను ఉడకబెట్టుకోవడానికి వాడుకున్న నీళ్ళు, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేగిన తర్వాత కావలసినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఈ అనపగింజల్ని నీళ్ళతో పాటుగా ఉప్మా చేసే పాత్రలోకి పోసుకోవాలి. సరిపడా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఈ రవ్వలోని నీళ్ళను కూడా స్టవ్ పైన గిన్నెలోకి గమనించండి. ఇక్కడ కేవలం నీళ్లు మాత్రమే పోస్తున్నాను, రవ్వ పక్కకు పెట్టుకుంటాను. నేను ఈ ఉప్మాలోకి టమాటా ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. వెజిటబుల్స్ మీ చాయిస్, వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు. మిల్లెట్ రవ్వని నానబెట్టిన నీళ్ళలో పోషకాలు ఉంటాయి కాబట్టి వృధా చేసుకోవద్దు అస్సలు. మూత పెట్టి ఈ నీళ్ళని మంచిగా మసలనివ్వాలి. ఇప్పుడు ఈ రవ్వని మసులుతున్న నీళ్ళలోకి వేసుకోవాలి. కన్ఫ్యూజన్ ఏం లేదు కదా, వాడుకున్న అన్ని నీళ్లు కూడా 1:3 రేషియోలో ఉండాలి. కాబట్టి రవ్వని నానబెట్టుకునేటప్పుడు ఎన్ని నీళ్లు పోసుకుంటున్నాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని స్టవ్ పైన నీళ్లు పోసుకునేటప్పుడు మిగిలిన నీళ్లు. ఇది మన బొబ్బాయి రవ్వ ఉప్మాలాగా ఉండలు కట్టదు, అయినా సరే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ కొద్ది నీళ్లు మాత్రమే, గిన్నెలో ఉన్న రవ్వ వేస్ట్గా పోకుండా. సిరిధాన్యాల మిల్లెట్సా, అన్ని గంటలు నానబెట్టుకోవాలంట, మాకు గుర్తుకుండటం లేదు అలా అనుకున్న వాళ్ళు ఏ రకంగానైనా మిల్లెట్స్ తినాలి అని అనుకుంటే ఇలా రవ్వలతో చాలా సులువుగా కేవలం 2 లేదా 3 గంటలు నానితే సరిపోతుంది ఈ రవ్వ. మరొక మంచి విషయం ఏంటంటే ఇవి చాలా న్యాచురల్గా పండే పంటలు, ఎలాంటి కెమికల్స్ అవసరం లేదు. సో ప్యాకెట్ పైన ఆర్గానిక్ అని ఉన్నా లేకున్నా నిర్భయంగా కొనుక్కొని వాడుకోవచ్చు. అలాగే ఇవి న్యాచురల్గా గ్లూటెన్ ఫ్రీ. మధ్య మధ్యలో గిన్నెకి అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇది ఇంకా దాదాపు ఉడికిపోయినట్టే. అయితే పూర్తిగా నీళ్లు ఇంకాలి అని చూడకుండా కొద్దిపాటి నీళ్లు ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. తినడం మాత్రం వెంటనే కాకుండా 10 నుంచి 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వడం, ఉమ్మగిలడం అంటారు కదా, అప్పుడు. ఉప్మా అంటే ఇలాగే తింటాం కదా, అయితే మేమేం చేసాం చూడండి. దీన్ని మేము డిన్నర్ కోసం చేసుకున్నాము. మధ్యాహ్నం వండిన పప్పు కూర, పాలకూర పప్పు, అలాగే లెమన్ కొరియాండర్ రసం, కొత్తిమీర, నిమ్మకాయ చారు ఉన్నాయి కాబట్టి వాటితో, లేదంటే ఉప్మాని అలాగే తినేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.